హెల్త్ విషయంలో ఆయన ఎట్లా ఉండేవాళ్ళు? కేర్ విషయంలో, హెల్త్ కేర్ విషయంలో చాలా హైలీ డిసిప్లిన్డ్. కొంచెం ఎక్కువ తినేవాడు. నేను కొంచెం ఆ విషయంలో కొంచెం కంట్రోల్ చేసేవాడిని. మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది సార్, మీరు హెల్త్ చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మీ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ అవి కొంచెం తగ్గించండి, ఫ్యాటీ ఐటమ్స్. ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేందుకు అవకాశం ఉంది అని అడ్వైస్ చేసేవాడు. కానీ ఆయన అది మాత్రం సీరియస్ తీసుకునేవాడు కాదు. భోజన ప్రియుడు అందుకని. బట్ అదర్వైజ్ కరెక్ట్గా టైంకి లేయడం కానీ, ఈ యోగాలు అవన్నీ చేయడం కానీ, 3 గంటలకు లేస్తారు అవన్నీ మాత్రం మహారాక్షసుడు, పని రాక్షసుడు. ఆయన మీద ఒక జోక్ ఉంది. ఆయన కొన్ని పిక్చర్స్ తీసినప్పుడు 1:30 అప్పుడు ఓకే కమాన్ నౌ ప్యాకప్ లెటర్స్ గో ఫర్ లంచ్ అని ప్యాకప్ చేసేసి అందరితో చెప్పామంట. ఆల్ ఆఫ్ యూ గో హోమ్, హ్యావ్ లంచ్, టేక్ యువర్ ఓన్ టైమ్, బీ హియర్ బై 2 o'clock అని. టేక్ యువర్ ఓన్ టైమ్, బీ హియర్ బై 2 o'clock అనేవాడు. వాళ్ళు చెప్తున్నవాడు అట్లా పని రాక్షసుడు ఆయన. వాళ్ళ చేత పని చేయించుకునేది కూడా అట్టే చేయించుకునేవాడు. అవును, ఎవరన్నా తప్పు చేస్తే కూడా ఒప్పుకునేవాడు కాదు. అందుకనే అంత డిసిప్లిన్ ఉండబట్టి అన్ని రోజులు సినిమా రంగంలో ఆయన కానీ, నాగేశ్వరరావు గారు కానీ ఆ క్రమశిక్షణతోనే వాళ్ళు, క్రమశిక్షణ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు వాళ్ళకి మర్యాద ఇవ్వడం, వాళ్ళకి అంటే హెల్త్ విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నా కానీ నాగేశ్వరరావు గారు అనారోగ్యం పాలైపోయారు ఒకసారి. అవును, అప్పుడు. కానీ ఆయనే స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. కానీ ఆయన తర్వాత ఆయన ఎక్కువ కాలం బతికారు. అమెరికాలో పోయి బైపాస్ చేయించుకొచ్చాడు. అవును, నేను ఉన్నాను అప్పుడు, నాకు తెలుసు. మెడ్రాస్కి వచ్చి కలిశాను, నేను చెప్పాడు నాకు బైపాస్ చేయించుకొచ్చానని నాగేశ్వరరావు గారు. అవును, తాజ్ గవర్నమెంట్లో ఆయనకు రిసెప్షన్ కూడా అరేంజ్ చేసాం మేము. సక్సెస్ఫుల్గా. అప్పుడు బైపాస్ అంటే ఎవరు తెలియదు ఆ రోజుల్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years బ్యాక్. అవును. ఇంకా తర్వాత హైదరాబాద్ మూవ్ అయిపోయిన తర్వాత కొంచెం నాకు కాంటాక్ట్ తగ్గింది. ఒకసారి మలేషియాలో కలిసాం నాగేశ్వరరావు, నేను అట్లే వచ్చి కౌగలించుకున్నాడు. ఎందుకంటే అంత క్లోజ్. మా కళాశాల ఆయన ఇనాగ్రేట్ చేశారు అట్లాగా 72లో, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ ఆ క్రమశిక్షణ వల్లనే రెండు ఎద్దుల్లాగా లాగారు సినిమా రంగాన్ని. అదే రెండు గుర్రాల్లాగా. అవును, వాళ్ళిద్దరు లేకపోతే సినిమా రంగంలో ఇంత మనం చూసినవాళ్ళం కాదు, ఇంత డెవలప్మెంట్ చూసినవాళ్ళు కాదు. స్టూడియోలు కట్టడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు లీడింగ్. అదే ప్లస్ వాళ్ళకి దానివల్ల ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ కాంటాక్ట్ కూడా ఉండేది. ఇది ఆయన పర్సనల్ లైఫ్ ఎత్తుకుంటే. ఇకపోతే ఆయన సినిమా రంగం నాకన్నా ఎక్కువ మంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఓన్లీ థింగ్ ఈజ్ 300 సినిమాల పైన తీశాడు. ఎల్వి ప్రసాద్ గారు మొదటి పిక్చర్ తీశారు. తీసి అయితే ఆయన సక్సెస్ఫుల్ సినిమాలు చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది, చాలా ఉంటాయి. మాయాబజార్ నుంచి నత్తనశాల నుంచి ఏనైనా చెప్పొచ్చు. ఇంకా దాన వీరస్వర కర్ణ అన్నీ ఆ రోజులు అన్నీ చూసేవాళ్ళం. అవును. సో ఇటువంటి ఒక 4 క్యారెక్టర్లు ఒకటే సినిమాలో చేయడం, ఆయనే డైరెక్ట్ చేయడం, ఇది సామాన్యంగా మనుషులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఇది ఆ విధంగా పనిచేసేవాడు, అంత క్రమశిక్షణగా పనిచేసేవాడు అనమాట. తర్వాత ఉమెన్ మీద చాలా ఆయనకి, ముఖ్యంగా ఆఫ్టర్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్, స్త్రీలు ఇంట్లో సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు. అందుకని వాళ్ళకి ఏమేం చేయాలన్నీ చేసేవాడు. సమాన హక్కులు ఇచ్చాడు వాళ్ళకి. తర్వాత వాళ్ళకి ఉచితంగా శారీలు, గుడ్డలు కొనేదానికి పథకాలు పెట్టాడు. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు తిరుపతిలో. ఆడవాళ్ళకి స్పెషల్గా ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పి ఈ విధంగా లేడీస్ మీద చాలా ఫోకస్ చేసేవాడు ఆయన. ఇంట్లో స్త్రీ పాత్ర చాలా ముఖ్యం, ఇంట్లో అందరూ కుటుంబం సంక్షేమంగా ఉండాలంటే అనే దృక్పథం ఆయనకి.